హౌస్ చూస్తున్నారా? ఏదండి బిగ్ బాస్ మీ పాప బాగా ఆడుతున్నారా? నేను తక్కువ అమ్మ చూడడం. అవునా? నేను బిగ్ బాస్ మేడం ఎక్కువ చూస్తారు. తను కూడా చూస్తూ ఉంటుంది అప్పుడు టైం దట్. పాపం తను చెన్నై ప్రాజెక్ట్ చేస్తుంది, అందుకు చెన్నైలోని జీ తమిళ్ చేస్తుంది వారిస్ అని సీరియల్. అక్కడే 15-20 రోజులు ఉండాల్సి వస్తుంది. మధ్యలో మా యూట్యూబ్ ఇవన్నీ మీకు తను అందులో కూడా బిజీ, ఆ టైం సరిపోవట్లేదు. మధ్యలో టైం ఉన్నప్పుడు ఆ ఫోన్లో చూస్తుంటుంది. డెఫినెట్గా తనూజ వీళ్ళందరికీ బాండింగ్ ఏంటంటే, ఆడియన్స్ తెలియాల్సింది ఏంటంటే, ఒక సీరియల్ 6-7 ఏళ్ళు మనం చేసినప్పుడు ఒక బాండింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి మనకు తెలిసిన మనిషి అంటేనే మనం సపోర్ట్ చేస్తాం. ఇన్నేళ్ళు బాండింగ్ వచ్చి ఒక అమ్మ అని పిలిచి ఒక ఇది డెఫినెట్గా మనం సపోర్ట్ చేస్తాం. కానీ తర్వాత మేడం వెళ్ళొచ్చిన తర్వాత మీరు చూసారా లేదో, అది కూడా ట్రోల్ చేశారు. అంటే అంటే ఈ ఎమోషన్ నిజందా లేకపోతే ఫేకా అన్నట్టు కూడా మళ్ళీ ట్రోల్ చేశారు. మేడం వెళ్ళి తనుజ గారిని కలిసి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి, ఇంత ఏడుపు ఎందుకు ఏడుస్తున్నారు, అంత బాండింగ్ ఎక్కడుంది వీళ్ళకి అని చెప్పి. అదే తెలియక ఇప్పుడు తను మా ఇంటికి వచ్చే మా పూజల కాట్లకి వస్తుంది, ఇంటికి వచ్చే ఉంటే ఎంత ముందుగా ఉన్నాయి. వాళ్ళందరూ ఏంటంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. వాళ్ళ మదర్ దూరంగా ఉంటారు. ఇక్కడ తినేంటంటే సెట్లో మేము అందరినీ కలుపుకుని పోతాం. అంతా చాలా ఇష్టం అందరికీ హరిత అంటే. ట్రాలర్స్కి ఉందమ్మా, వాళ్ళ పన్నాళ్ళు చేసుకుంటే వెళ్తూ ఉంటారు. అది చూసి ఫీల్ అయ్యేవాడి మనం పెద్ద చూడడం పట్టించుకోం. ఏం జెన్యూనిటీ అనేది మనకు తెలుసు. అదే అవును. తనుజ సీరియల్స్ వరకు మేము చూస్తే అమ్మాయి చాలా సాఫ్ట్, అసలు మాటే మాట్లాడదు అన్నట్టు అనుకున్నాం. హౌస్లో అసలు ఈమెనా మేము ఇలా అనుకునేది, ఏంట్రా అరుపులు ఏంట్రా అన్నట్టు. రియాలిటీలో అలాగే ఉండేది. నేను పెద్ద టచ్ లేదు నాకు. హరిత వాళ్ళు సెట్కి అది నేను పెద్ద అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, కానీ నేనేంటంటే ఆవిడతో వర్క్ చేయలేదు. హరిత వాళ్ళు ఇన్నేళ్ళు వర్క్ చేశారు కాబట్టి. ఇప్పుడు మీరున్నారు, మీతో పాటు ఒక యాంకర్ వెళ్ళి ఒక బిగ్ బాస్కి వెళ్ళింది, మీరు సపోర్ట్ చేయరు? డెఫినెట్గా చేస్తాం. యాజ్ అ యాక్టర్ మాతో పాటు చేసిన అమ్మాయి, మాతో పాటు ఉన్న అమ్మాయి ఎవరైనా సరే చేస్తారు. ఇది కామన్, ఇది అందరి సైకాలజీ అట్లానే ఉంటుంది. మనకు తెలుసున్న వాళ్ళు మనం సపోర్ట్ చేసుకుంటాం. అట్లానే సేమ్ ట్రోల్ చేసి వాళ్ళకి ఏముందమ్మా, వాళ్ళు చేసుకుంటాం. అసలు అట్లా మనం పట్టించుకోకూడదు, కేర్ కూడా చేయాలి, చూడడం కూడా చూడం మేము. ఇది ఏదో అసలు మనం వీడియో మనం ఒక మంచి మనసుతో మనకు తెలుసున్న అమ్మాయి వెళ్ళింది, అమ్మ మీకు తెలుసున్న అమ్మాయి మీరు వచ్చి ఒక మాట మాట్లాడతారంటే డెఫినెట్గా వెళ్తాం. అదే. అండ్ సార్ ఇంకొకటి అన్నారు కదా, మేడం ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, ఇంటర్వ్యూస్, మీరు ఇక్కడ ఉన్నారు అని. ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్ మీరు చూస్తూ ఉంటారు, రిలేషన్షిప్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా లేకపోతే గొడవలైనా పేషెన్స్ అనేది లేక డివోర్స్ ఇచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మేడం అక్కడ ఉన్నా, మీరు ఇక్కడ ఉన్నా, దట్ కంపాటబిలిటీ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. సో పర్ఫెక్ట్ కపుల్ అంటే ఎలా ఉండాలి, బేసిక్గా ఏముంటే బాగుంటుంది అంటారు? అంటేనే ఇప్పుడు ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఒక 3 అన్నయ్యలు 3 తమ్ముళ్ళు, లేకపోతే 2 అన్నదమ్ములు ఉంటేనే వాళ్ళకి పడదు. ఒకే అమ్మ కడుపు పుట్టి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగి చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు, ఒక అమ్మాయి కొత్తగా మనతో వచ్చి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే పెళ్ళి అనేది ఒక కొత్త అమ్మాయి తనకి మనం నచ్చపోవచ్చు, మనకి తను నచ్చపోవచ్చు అన్ని విషయాలు. అంతెందుకండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఒక అమ్మాయి మనతోడు బిగ్ బాస్లో 100 రోజులు ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు. బిగ్ బాస్ ఒక లైఫ్కి ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే. పెళ్ళి అయిన ఒక దీంతో ఇద్దరు సడన్గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తారు. ఏళ్ల తరబడి కాపురాలు చేయాలి, ఏళ్ల తరబడి ఉండాలి. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇది మన లైఫ్ ఇది అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈగోలకి వెళితే ఎక్కడన్నా ప్రాబ్లం, ఎనీవేర్ ఈగోకి వెళ్ళకూడదు. మీ ఇద్దరం మాకేం లేదు, మీ ఇద్దరం ఫ్రెండ్లీగా నార్మల్గా ఉంటాం. ఫస్ట్ పెళ్ళి అయినట్టు ఓపెన్ తను నేను ఇంకా వర్క్ చేయాలనుకోండి, చేసి 2 రోజులు చేయి, నాకు ఇష్టం. ఈ రోజుకి కొత్త సీరియల్ వస్తుందంటే, కొత్తది ఏదైనా వచ్చిందంటే నైట్ అంతా కూర్చుంది ఎలా చేయాలి ఆ పిచ్చి ఇంకా పోలేదు తనకి. రోజు నేర్చుకోవడమే. అదే అందుకేంటంటే ఇద్దరు అండర్స్టాండింగ్ హ్యాపీగా ఉండాలి. ఇది లైఫ్ చాలా చిన్నది ఇది. అవును. మీ ఇద్దరు ఎవరికి సార్ కోపం వస్తుంది? కోపం నాకు వస్తుంది, తనకు వస్తుంది. అంటే మాకు ఒక ఆయన చెప్పాడు, ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇద్దరు అరుచుకోకూడదు. ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఒకళ్ళు సైలెంట్గా ఉంటే, ఇంకోళ్ళు మాట్లాడుతూ ఇంకోళ్ళు సైలెంట్గా ఉంటే 10 నిమిషాల తర్వాత తెలిపోతుంది. ఇప్పుడు నేనైతే వెంటనే రియాక్ట్ అవుతాను. సెట్స్లో కూడా నాకేం అనిపించింది మాట్లాడతాను, తను వెంటనే మాట్లాడతాను. 10 నిమిషాల తర్వాత ఆ కోపం కంప్రెస్ అవుతుంది, ఒక లాజిక్ వెతుకుతుంది అందులో. ఎందుకు ఇలాగా కాదు కదా, మనం ఇలా అనుకున్నాం కదా అని చెప్తుంది. నాదేంటంటే సూపర్ ఫాస్ట్,
చెప్పేయాలి ఇంకా. నాకు వన్స్ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చేస్తున్నా. ఓకే. నాకు కోపం ఎక్కువ అని కాదు, సిన్సియర్గా ఉన్నవాడికి కోపం ఎక్కువ ఉంటుంది. నేను సిన్సియర్గా ఉంటాను, ఆ కోపం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోపం కూడా పడకూడదు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందమ్మా, అందరికీ ప్రాబ్లమే. టీవీ సీరియల్ అనేది ఎట్లా ఉంటుందంటే, చెప్పాను కదా, ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, పాపం ఇన్ని రోజుల్లో తీయాలి, ఇంతమంది ఆర్టిస్టులు కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒకరికి ఎవరికి హాఫ్ డే ఇవ్వాల్సి ఉంటుంది, ఇంతమంది హాలిడేస్ ఉంటాయా సార్? హాలిడేస్ అని నేను ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈ మధ్య యూట్యూబ్ ఇవన్నీ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఇంట్లో అవి చిన్న చిన్న ఈ రీల్స్ ఇటువంటివి కొంచెం బిజీ ఉంటాం. నేను మ్యాక్సిమం నేను స్క్రిప్ట్ వర్క్లోని నేను 2 స్క్రిప్ట్లు 3 స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నాను. అంటే ప్రాపర్ దీని గురించి చూస్తున్నాను నేను డైరెక్ట్ చేయడానికి. కథలు అయితే చేసుకుని ఉన్నాను. అది ఎప్పుడు వస్తుంది, నేను దాని గురించి ఏమి ఎంతమందో సినిమా చేసినది అయిపోయింది, అక్కడే ఆగిపోలేదు. ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. అంటే ప్రాపర్ టైంలో మేము రిలీజ్ చేయలేకపోయాం, ప్రాపర్ టైంలో దాన్ని డెలివరీ చేయలేకపోయాం. కరోనా టైం అంతా అయిపోయింది, అది ఆ టైంలో మన సినిమా. అందుకని ఏంటంటే ప్రాపర్గా వెళ్తే ఏదైనా బాగానే ఉంటుంది. అండ్ సార్ యూట్యూబ్ అన్నారు కాబట్టి నేను మీరు ఫీల్ అవ్వనంటే నేను ఒకటి అడుగుతాను. చెప్పండి. సో మన ఇంట్లో జరిగేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జనాలకి తెలియజేయాలి అన్నది ఇంపార్టెంట్ అంటారా? అని లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక మెమరీ, మేము ఎలా ఫీల్ అవుతాం అంటే, రేపొద్దున మా పిల్లలు పెళ్ళి లేకపోతే మేము ముసలోళ్ళు అయిపోతాం, ఆ టైంలో మేము ఎలా చేసుకున్నామే అని చూసుకోవడానికి ఒక ఆడియన్స్కి చెప్తూ, అంటే మీరు వీడియోలు మీరే తీసుకుని మీరు దాచుకుని చూసుకోవచ్చు కదా అంటారు. రైట్, మీరే చూసుకోవచ్చు కదా, మీరే మాకు ఎందుకంటే ఒక పూజలు అవి ఇవి కొంతమంది మీరు ఇలా చేస్తారా, బాగా చేస్తారు, దీని నుండి నేర్చుకున్నాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వచ్చిన మీడియాని, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఇది తీసుకొచ్చారు, ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేశారు, ఇప్పుడు నా పర్సనల్ విషయాలు మీరు అడగాల్సిన అవసరం లేదు, ఎందుకు అడిగారు? మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి. అలాగే వీళ్ళు ఎలా పూజలు చేసుకుంటారు, నాకే అంతే కదమ్మా. ఇప్పుడు పర్సనల్ విషయాలు మనం అడుగుతున్నామంటే ఆడియన్స్ చాలామంది మన అభిమానించే వాళ్ళకి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటారు భార్యాభర్తలు ఏంటి అని దాన్ని చెప్పేటప్పుడు ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ అయిపోయిందమ్మా. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది, ప్రతి వాళ్ళకి మనకు కనిపించాలని ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్క నార్మల్ పీపుల్కి కూడా అందరికీ ఉంటుంది మనకు కనిపించాలి అని ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు వచ్చి ఎంతమంది యాక్టర్స్ అయ్యారు, వాళ్ళు ఒక జీవనోపాధిగా కూడా తీసుకుని ఎంత హ్యాపీగా ఉన్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ అది ఇంకా మితిమీరిపోతుంది కదా సార్, అంటే ఆ పరిధుల వరకు ఉన్నంత వరకు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఎలా కొంతమందికి ఒక మన పర్సనల్ బాత్రూములు కూడా చూపించే విధంగా అయిపోయింది కదా. విచిత్రం ఏంటంటే కొంతమంది అడుగుతారమ్మా మీ ఇల్లు చూపించండి అని. నేను నిజంగా చెప్తాను, మా ఇల్లుని మీరు మొత్తం హోమ్ టూర్ చేయమని అడుగుతారు. నాకు కొంచెం హోమ్ టూర్ నాకు కొంచెం ఇబ్బందే. నేను అందుకనే నా కింద ఫ్లోర్ వరకే నేను చేశాను తప్ప, నా హాలు, నా డైనింగ్ హాల్ తప్ప, నా బెడ్రూమ్స్ కానీ సార్ ఫ్రిడ్జ్ టూర్ చేయమంటే ఫ్రిడ్జ్ టూర్ చేసాం అంతే తప్ప, నేను ఇంకా పైన నా థియేటరు, నా ఇల్లు, పైన నా ఇల్లు, ఇవన్నీ ఏది నేను చేయలేదు. హరితండ చేయమంటున్నారంటే వద్దులే పర్లేదు, చేసావు కదా చాలు. ఇందులో ఏంటంటే కొంతమంది దీని నుండి మంచి తీసుకుని అబ్బాయి వీళ్ళు వెళ్ళి ఇలా డెకరేట్ చేసుకుని మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటూ ఉంటారు. ఇందులో తప్పేం లేదమ్మా. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు చూసే ఒక ఆడియన్స్, మనం ప్రేమించే ఆడియన్స్కి మనం ఇంకా దగ్గర అవుతున్నాం. ఈ ట్రోలర్స్ మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, ఒక మంచి చేసినా తిడతారు, మంచి చేయకపోయినా తిడతారు. రైట్, దీని గురించి పెద్ద అసలు మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే వెళ్ళడమే. అదే కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో బయట ఏం జరిగినా కూడా ఇగో వీళ్ళ వల్లే జరుగుతుంది, వీళ్ళు చూపించడం వల్లే, వీళ్ళ వల్లే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని వెంటనే సెలబ్రిటీల మీద ఒకటి వేసేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళు ఒక మైండ్ సెట్లో ఉంటారు. మనం ఎవరిని కామెంట్ చేయకూడదు, ఒకళ్ళు మైండ్ సెట్లో ఉంటారు. ఇష్టం లేనప్పుడు చూడడం మానేచ్చు కదా అని కొంతమంది అంటారు. అవును, చూసేందుకు కామెంట్ పెట్టండి, అది కూడా తప్పేం కదమ్మా. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, అందులో మంచి ఉంటే తీసుకుంటాం, ఎక్కువ మాట్లాడితే మనం, నేనైతే అసలు చదవను కూడా చదవం మేము. అంటే మనం ఒక వీడియో పోస్ట్ చేస్తాం పూజది, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. కొంతమంది సజెషన్స్ ఇస్తారు మంచిగా, అమ్మ మీరు ఇలా చేయకూడదు, ముందు ఇది చేస్తారు తర్వాత ఇచ్చేస్తారు, అండ్ నెక్స్ట్ దాన్ని మనం నేర్చుకుంటాం.
సో మీరు నేర్పించడమే కాకుండా వాళ్ళ దగ్గర వాళ్ళు నుంచి చెప్పింది కూడా మేము హరిత చెప్తుంది ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఇలా చేయాలి ఈ విధానం అనేది మీరు చెప్పండి, అది కూడా మేము తీసుకుంటాం. ఇది మా సంతోషం కోసం చేస్తాం. ఇది మీరు ఏదో రెవెన్యూ జనరేట్ చేసుకోవడానిక, ఆబ్వియస్లీ అది కూడా ఉంటుంది, అది ఉంటుంది. ఒక యూట్యూబ్ అనేది పెట్టుకుని ఇంతమంది చాలామంది ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మా వృత్తి మేమే యాక్టర్స్, మాకు తెలిసింది ఇదే వృత్తి. మేకప్ ఎంత వేసుకుని చేయొచ్చు అంటే మేము ఉండేదే మేకప్ సినిమాలోని, మరి మేకప్ వేసుకోకుండా అంతే కదమ్మా. మీరు ఒక యాంకర్గా ఉన్నారు, మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎందుకు మీరు యాంకర్గా ఎంత మేకప్ వేసుకోవాలి, నార్మల్గా చేయొచ్చు కదా అన్నారు అనుకో. మనం వృత్తిది, మనం బాగా కనబడాలి, ఆడియన్స్ మన చూసే కదా మనకి అంటే నా ఉద్దేశం అది. అదే. సో ఎనీవే సార్, సో మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ఓపిక్గా మాకు ఆన్సర్స్ ఇచ్చారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కి ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలని కోరుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. డెఫినెట్గా మేము మంచి వీడియోసే చేస్తాము, ఉపయోగపడే చేస్తాము. అంటే ఇది అందరికీ ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్లు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు, వీళ్ళకి డబ్బులు లేక డబ్బులు రాక అని కాదు, ఇది ఒక మెమరీ అండి. రేపొద్దున ఈ మెమరీని మనమే స్టోర్ చేసుకోకుండా పబ్లిక్ కూడా ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చే కామెంట్స్లో మనకి ఒక ఆనందం వస్తుంది. చాలామంది ఇప్పుడు మనం ఇలా అంటున్నాం, సరదాగా చిరంజీవి గారి వైఫ్కి అవసరమా, అలీ గారి వైఫ్కి చక్కగా, అంటే ఇది రేపొద్దున బాగుంటుంది మనం చూసుకోవడానికి. నెగటివ్ కమెంట్స్ మీరు పట్టించుకుంటారా? కేర్ కూడా చేయరు, చూడరా, పెట్టి వాళ్ళు పెడతారు, వాళ్ళ ఇష్టం. ఇది ఏదంటే మనం రాజకీయంగా వచ్చినా యూట్యూబ్కి వచ్చినా రెండు ఒకటేనండి, ఎవడన్నా ఏదైనా మాట్లాడచ్చు, స్వాతంత్రం ఉంది. ఉంది. రాజకీయానికి వచ్చినా సార్ అనేవాడిని ఈడంటారు, యూట్యూబ్కి వచ్చినా అదే అంటారు. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం ఎప్పుడైతే వచ్చేసామో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది, వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడతారు. మంచి ఉంటే తీసుకోవడం, చెడు ఉందనుకునే నవ్వు కూరుకోవడం. అంటే మన పని మనం ఎక్కడ ఆపకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం అయితే మితిమీరి పనులు ఏం చెయ్యం, పద్ధతిగానే చేస్తాం. అందుకని ఏంటంటే ఎవరిష్టం అన్నది. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి సార్, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం కి నేను ఫ్యాన్ అని చెప్పండి. తప్పకుండా తప్పకుండా. ఎనీవే ఆల్ ది బెస్ట్ సార్. సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మీవి రావాలి, మేము అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని చూడడానికి మెయిన్ స్క్రీన్ మీద కూడా. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.